రైట్. విష్ణు గారు చెప్పండి, ఏమిటి తెలుగుదేశం పార్టీ ఏకంగా గవర్నమెంట్ మీద పోలీసుల మీద ఆరోపణ చేస్తుంది, జనాన్ని తరలించడానికి మీరెందుకు సహకరించలేదు? వాళ్ళు 2500 బస్సులకి ఆర్డర్ ఇచ్చి 1500 క్యాన్సిల్ చేసుకున్నారంట. అవును సార్, ఇప్పుడు ఈ ఢిల్లీ పోయి ప్రాధేయపడి అక్కడ ఎలియన్స్ కోసం తాపత్రయపడి అది ఆ ఎలియన్స్ అయినటువంటి సందర్భంలో జనరల్గా ఇక్కడ మామూలుగా సభ పెట్టుకున్నారు. ఆ సభకి ఏదో ఉత్సాహంతో ప్రధానమంత్రి గారిని రమ్మంటే ఆయన సరే ఏదో పిలిచారు కదా అని వచ్చినటువంటి సభ అది, అంతే తప్ప అక్కడ ఉన్నటువంటి సభ జరిగినటువంటి తీరు, జనాలు వచ్చినటువంటి ఇదంతా కూడా మనం చూస్తే అది ఒక ఫెయిల్యూర్ అనమాట. ఎందుకంటే అక్కడ సిద్ధం సభ, మనం జరిగినటువంటి సిద్ధం సభ దగ్గరలోనే జరిగింది. ఒక పార్టీ పెట్టినటువంటి సభ, 3 పార్టీలు కలిపి ప్రధానమంత్రి గారు 2 పార్టీలు 3 పార్టీలు వచ్చినటువంటి సభ ఏ రకంగా జరిగిందో తెలుసు. ఆ సభ అంతా కూడా ఆద్యంతము వైఫల్యాలతో మనకి కొట్టొచ్చినట్టు కనపడుతూ ఉంది. జనాల్ని తరలించడంలో, జనాలు రావడంలో, జనాల్ని ఆ సభ అట్రాక్ట్ చేయలేకపోయిందని చెప్పని ఒకటి. రెండోది సభ జరిగినటువంటి తీరు, అక్కడ మైకు ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి మైకు కట్ అయిపోయింది. పదే నాసిరకం మైకులని పెట్టారు. అలాగే ఆయన్ని గౌరవించాలని డయాస్ మీద పుష్పగుచ్చమో లేకపోతే శాలువనో తెచ్చుకోలేనటువంటి పరిస్థితి మనం చూసాం కదా. సడన్గా సన్మానిస్తారు అని అంటే షాక్ అయిపోయారు అనమాట వీళ్ళిద్దరు. భారతీయ జనతా పార్టీ వాళ్ళేమో వాళ్ళు తీసుకొచ్చి ఒక వినాయకుడితో ఏదో తీసుకొచ్చి దేవుడు పటం ఇచ్చారు, అంటే జ్ఞాపిక అందజేశారు. ఎలా వాళ్ళకు వచ్చింది, ఎలా వీళ్ళకి రాలేదు? అలాగే అక్కడ పోలీసుల మీద నెట్టేటటువంటి ప్రయత్నం ఏంటంటే దీన్ని రాష్ట్ర ప్రభుత్వం మీద, ఎన్నికల కమిషన్ని కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రధానమంత్రి గారు పోటీ చేసినప్పుడు సందర్భంలో డైవర్ట్ చేయాలనేది ఒక కుట్రతో చేస్తున్నటువంటి కార్యక్రమం అన్నమాట. ఎందుకంటే వాళ్ళ వైఫల్యాలు, వాళ్ళ చేతగానితనాలు, వాళ్ళ లేనటువంటి ఎజెండా, వాళ్ళు మాట్లాడలేకపోయారు, ప్రజలకు ఏం కావాలో చెప్పలేకపోయారు, ప్రధానమంత్రి గారితో మాట్లాడించలేకపోయారు, ప్రధానమంత్రి గారితో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావాల్సినటువంటి విషయాలు చెప్పించలేకపోయారు, పూర్తిగా వైఫల్యం చెంది ఇది ఎవరి మీద నెట్టాలి అని చెప్పని చూస్తున్నటువంటి తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సాయంత్రమే అటాక్ చేసిందనమాట. మైకులు పెట్టలేనటువంటి వాళ్ళు, లేకపోతే జనాల్ని తేలేనటువంటి వాళ్ళు, ఇలా వైఫల్యం చెందినటువంటి సభ మీరని చెప్పని తెలుగుదేశం మీద దాడి చేస్తే తెలుగుదేశం అప్పటికప్పుడు ఏం చేయాలో ఆలోచన చేసుకుని ఇది పోలీసుల మీద నెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల కమిషన్ ఏదో చేస్తుందని చెప్పని కూడా తెలుసుకుని ఎన్నికల కమిషన్ దగ్గరికి పోయి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆ మెమోరాండం చూస్తే మైకుకు సంబంధించి పోలీసులకి ఎటువంటి బాధ్యత ఉంటుందండి? జనాలు తరలించడంలో ఎటువంటి బాధ్యత ఉంటుందండి? అక్కడ ఉన్నటువంటి డీజీపీ గారి మీద, అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి డిఐజీ గారి మీద, ఎస్పీ గారి మీద, పోలీసు యంత్రాంగం మీద ఒక నెట్టేసేటటువంటి ప్రయత్నం చేసి పబ్బం గడుపుకోవాలి. చేసి వాళ్ళ వైఫల్యంతో కూడుకున్నటువంటి సభ, వాళ్ళ చేతగానితనంతో కూడుకున్నటువంటి సభ నిర్వహించారు కాబట్టి అవన్నీ కూడా పోలీసు మీద నెట్టాలని చెప్పని ఒక ప్రయత్నం చేసి మనం ఎన్నికల కమిషన్ దగ్గరికి పోయాము. మేము చేసాము. విశాఖపట్నంలో ఇదే ప్రధానమంత్రి గారిని సంవత్సరాల క్రితం తీసుకొచ్చి బ్రహ్మాండమైనటువంటి ర్యాలీ తీసుకొచ్చి ఒక పెద్ద సభ చేసి ఏ రకంగా చేసామో విశాఖపట్నంలో చూసాం మనం. అలాగే పోలీసుల మీద ఇప్పటివరకు మొన్న తాడేపల్లిగూడెంలో ఒక సభ జరిగింది. ఆ సభలో ఏ రోజైనా సరే పోలీసులు అక్కడ మైకులు కట్ చేశారా? జనాలు రాకుండా ఆపారా? ఏం చేశారు? కాబట్టి ఎక్కడా జరగనటువంటి సభ అక్కడే జరిగిందంటే దానికి వైఫల్యానికి కారణం అక్కడ సభ నిర్వహించినటువంటి తీరు. పైగా 15 కమిటీలు వేశారు, 3 పార్టీలతో కలిపి 15 కమిటీలు వేశారు. దేనికి ఎవరెవరేంటో బాధ్యులు చేశారు. ఆ కమిటీల్లో వేసినటువంటి వాళ్ళ మీద బాధ్యత తీసుకోవాల్సింది పోయి మొత్తం పోలీస్ యంత్రాంగం మీద, బందోబస్తు చేసినటువంటి పోలీస్ యంత్రాంగం మీద, ఎస్పీజీ చేతిలో ఉన్నటువంటి సభా ప్రాంగణంలో రాష్ట్ర పోలీసుల యొక్క పాత్ర ఎంత ఉంటుంది? కనీస జ్ఞానం లేకుండా, కనీసం ఇది లేకుండా మాట్లాడుతూ వైఫల్యాల్ని కొట్టొచ్చినట్టు కనపడతా ఉంటే పోలీసుల మీద నెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది పోలీసులకు సంబంధించినటువంటి అంశం కాదు, వాళ్ళ సామర్థ్యానికి, వాళ్ళ పనితీరుకి నిదర్శనం. కాబట్టి ఖచ్చితంగా ఇది పోలీసుల యంత్రాంగం మీద గురించి పెద్ద మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్తాను.